హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో వచ్చేసి సండే రోజు తీసిన వీడియో. ఇక్కడొచ్చేసి ఈ చిట్టి కప్ప ఎక్కడి నుంచొచ్చిందో తెలీదు గానీ, మా బాబు బ్రష్ చేస్తుంటే వాడినైతే బాగా దడిపిచ్చిందది. ఇంక మా బాబు నన్ను పిలిచి, మమ్మీ ఏదో వచ్చింది, చిన్ని కప్పొచ్చింది" అని చెప్పి అంటున్నాడు. నాకైతే అర్థం కాలేదు. ఇంక మా పాపొచ్చి, "రా మమ్మీ చూద్దువు" అని చెప్పి తీసుకెళ్తే, ఇదసలు ఎంతసేపయినా సరే ఆ గోడ మీదే ఉంటుంది కానీ, అటువైపు పోవట్లేదు. ఇంకా దాన్ని ఎలా అయినా సరే అటువైపు పంపించేసాము. ఇంక బయటికెళ్ళిపోయింది. ఇంకా ఇప్పుడైతే నేను, మా పిల్లలం వచ్చి అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్తున్నాం. మా వారొచ్చి అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్తున్నారు. ఇంకా నేనైతే పిల్లల్ని తీసుకొని, ఇంకా పిన్ని వాళ్ళు, వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారంటే ఇంక అటెళ్ళానండి. అయితే మీకొక విషయం చెప్పాలండి. ఏంటంటే, నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు. కొత్తగా చూసేవాళ్ళు గానీ, పాత వాళ్ళు గానీ, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేయలేదు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని చూడండి. అప్పుడైతే నేను పోస్ట్ చేయగానే మీకు వెంటనే వస్తాయి. అలాగే నేనైతే మీకు నచ్చినట్టే వీడియోలైతే పోస్ట్ చేస్తాను. మనకు ఉపయోగపడేదట్టే. ఇంక ఇప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్నాను. మా పిన్ని పిల్లలు గానీ, మా పిల్లలు గానీ ఎలా ఉంటారు అంటే ఎంత వయసోళ్ళు, పెద్దవాళ్ళా, చిన్నవాళ్ళా అనేది మీకు చూపిస్తున్నాను. ఇంకా ఇదొచ్చేసి మా చిన్న తమ్ముడు, మా చిన్న పిన్ని వాళ్ళ పిల్లలు. నా పిల్లల కన్నా చిన్న పిల్లలు. అంటే మా బాబు కన్నా కాదు. ఇంకా వీళ్ళందరూ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు వీళ్ళందరూ భోజనం అయితే చేస్తున్నారండి. ఇంకా బొమ్మలు పెట్టుకొని. ఇంకా వాళ్ళు అయితే తింటున్నారు ఇంకా. 1:30 అలా అయిందండి. ఆ టైంలో ఇంక తింటున్నారు. ఆడుకొని ఇంక అన్నం పెడితే తింటున్నారు. ఇంక బయటకొచ్చి ఇలా చిన్న చిన్న ముక్కలుంటే అయి కూడా చూపిస్తున్నాను. ఇంకా అటువైపు ఉన్నాయి గానీ చూపియలేదు. ఈ చెట్టొచ్చేసి మొత్తం గ్రీన్ కలర్ ఉంది కదండీ! దాని మధ్యలో రెడ్ కలర్ వచ్చిద్ది. అది కూడా మీకు అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అయితే ఇప్పుడు తిన్నాక వీళ్ళని ఒక ఆట ఆడిపిచ్చాను. ఆ ఆట ఏంటనేది మీరు చూసేయండి ఇప్పుడు. సరే ఆడండి. కూర్చోండి కూర్చోండి, ఎవరో ఒకరు కూర్చోండి. ఇట్రా ఇట్రా, ఇక్కడ యశ్వంత్ ఇట్రా. ఒక చైర్ తీసే. చూసారు కదండీ మా పిల్లల్ని, అంటే మా తమ్ముళ్ళని, మా చెల్లెల్ని ఇంకా ఉన్నారు. వాళ్ళని కూడా చూపిస్తాను. ఇప్పుడైతే ఇంట్లోకొచ్చేసి చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. నాటుకోడి చాలా బాగుంది టేస్టీగా. ఇదొచ్చి మసాలా, ఉల్లిపాయలు అన్నీ ఫ్రై చేస్తున్నాను. ఇంకా చికెన్ ఏసేసి, పసుపు, ఉప్పేసి కొంచెం మూత పెట్టేసి మగ్గనిస్తే చాలండి. తర్వాత కారం ఏసేసి, కొంచెం వాటర్ ఏసేసి గ్రేవీగా చేసేసుకోవచ్చు. ఇంకా పక్కనొచ్చేసి టమాటా పచ్చడి, చుక్కుడుకాయ కర్రీ అయితే పిన్ని చేశారండి. ఇంకా మా పిన్ని పిల్లలు, మా పిల్లలొచ్చి ఏంటి ఇంత సైలెంట్‌గా ఉన్నారని చెప్పి చూస్తే ఫోన్‌లో గేమ్‌లు ఆడుకుంటున్నారు. ఇంకా మా చెల్లి, మా పాపొచ్చేసి టీచర్ ఆట ఆడుతున్నారు. ఇద్దరు టీచర్ స్టూడెంట్ అంట. ఆట అయితే ఆడుకుంటున్నారు. ఇంక ఇంట్లో పనంతా అయిపోయి ఇంకా ఇక్కడికొచ్చి కూర్చుంటే అయినా సరే ఫోన్‌లు వదలట్లేదు ఒకళ్ళొకళ్ళు. ఎంతమంది ఉంటే ఆళ్ళందరి దగ్గర ఫోన్‌లు తీసుకొని చూసుకుంటున్నారు. వరుసగా 5గురు కూర్చున్నారు చూసారు కదండీ! వీళ్ళందరూ ఒకళ్ళకేమో 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 6 నెలలు అలా గ్యాప్ ఉన్న వాళ్ళే ఈళ్ళంతా. అయితే వీళ్ళు ఇంకా ఫోను తీసేసుకొని బయట ఆడుకుందాం రండి అని చెప్పి తీసుకొచ్చాను. మిగతా వాళ్ళు అటు పరిగెత్తారు. ఇంకొంతమందేమో ఏపీఎల్ యాపిల్ గేమ్ అలా ఆడుతున్నారు వీళ్ళు. ఇంక వీళ్ళైతే కొట్టుకుంటున్నారు. "ఏయ్! నువ్వు అనకూడదు ఏపీఎల్ అని యాపులు. నేనంటానంటే" మా చిన్న తమ్ముడేమో ఏపీఎల్ యాపిల్ అని చెప్పి వాడంటున్నాడని చెప్పి మా బాబొచ్చి ఏడుస్తున్నాడండి. ఇంకా వాళ్ళ ఆటలేదో వాళ్ళే ఆడుకుంటారని చెప్పి ఇంట్లోకొచ్చానండి. ఇక్కడొచ్చేసి వంకాయ పచ్చడి, అలాగే చుక్కుడుకాయ టమాటా కర్రీ, చికెన్ కర్రీ, వైట్ రైస్. ఇంక ఇది తిన్నాక బయట పెద్ద పెద్దగా అరుపులొస్తున్నాయి. ఏంటా అని చెప్పి బయటికెళ్ళి చూస్తే వీళ్ళు బాంబులు తెచ్చి పేలుస్తున్నారు. ఆ బకెట్ కింద పెట్టింది మా చెల్లి. పేట్ పేట్ అని పేలుతున్నాయని చెప్పి. వీడేమో కాగితాలేసి అంటించాడు. ఆ కాగితాలేసేయగానే పెద్ద పెద్దగా పేలుతున్నాయయ్యి కొంచెం సౌండొచ్చి. ఇంకా ఆ సౌండ్‌లకి వీళ్ళందరూ గట్టి గట్టిగా అరుస్తున్నారు. ఆహా. నాకెందుకు ఎవరు పక్కలు కొట్టారు అది? బ్లెస్సీ, అరే లెగండి రా, బాంబులతో ఆడుతున్నారు. చెప్తాను ఆగు.
ఇంకా మా చెల్లెలు చూసారు కదా! మధ్యలో ఉన్న పాప వచ్చేసి మా మామయ్య కూతురు. తను ఫిఫ్త్ క్లాసు, తిను సిక్స్త్, తను 10థ్ క్లాసు. ఈ పాప వచ్చేసి డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండి. ఇంకా మా పెద్ద తమ్ముడొచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంకా వాడికి కూడా ఎళ్ళొస్తామని చెప్పేసి అందరికి చెప్పేసి ఇంకా ఇప్పుడైతే వచ్చేసాను. నేను మా ఫ్యామిలీ మొత్తాన్ని మీకు త్వరలోనే చూపిస్తాను. ఒక మీటింగ్ ఉంది. ఆ మీటింగ్‌లో చూపిస్తానండి ఖచ్చితంగా. ఇంకా మేము వచ్చేసరికి 7:30కి అలా స్టార్ట్ అయ్యాము అక్కడి నుంచి. ఇంకా అప్పటికి లేట్ అయిపోయింది. ఈయన డ్యూటీకెళ్ళాలని చెప్పి తొందరగా వచ్చేసామండి. ఇంక ఈ వారంలోనే మీకు మా ఫ్యామిలీ మొత్తాన్ని చూపిస్తానండి ఒక వీడియోలో. ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.